హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే ఇవాళ మా బాబుకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే లెంత్గా ఉంటుంది. వీడియో మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ముందుగా కనుక నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నోటిఫికేషన్ సింబల్ కూడా గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసేసుకోండి. నేను శుభ్రం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మీకైతే వీడియోలో అంతా చెప్పేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మేమైతే ఇప్పుడు తిరుపతిలోనే ఉంటాం కాబట్టి మా బాబుకి 9th మంత్ వచ్చింది. 9th మంత్ రాగానే పుట్టు వెంట్రుకలు తీపించడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ బర్త్డేకి జుట్టు పెరగాలి కదా. సో అందుకని 11th మంత్లో కానీ 9th మంత్లో కానీ ఇవ్వచ్చు అన్నారు. అందుకని మేమైతే 9th మంత్లో ఇస్తున్నాం. చూడండి ఎంత సిల్కీ హెయిర్ కదా. మా బాబు హెయిర్ అంటే నాకు భలే ఇష్టం, కానీ తప్పదు. ఇంకా ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో కదా. అలా లాంగ్ డ్రైవ్కి ఇలాంటి వ్యూలో వెళ్తే ఎంత బాగుంటుందో కదా. అక్కడ కొండ మీద చూస్తున్నారు కదా, అది వ్యూ పాయింట్ అనమాట. వెంకటేశ్వర స్వామి పడుకున్నట్లు ఉంటుంది. చాలామంది అక్కడికి వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ డౌన్లో దిగితే కపిల్ తీర్థం టెంపుల్ కూడా ఉంటుంది. అసలు ఇక్కడ వ్యూ చూడండి, స్వర్గమే. ఎంత బాగుందో కదా. ఈ వ్యూ మీరు కూడా చూస్తారని చెప్పి నేను షేర్ చేశాను. మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఉడిపి హోటల్లో అయితే ఆగాము. ఉడిపి హోటల్లో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే మేమైతే ఇక్కడ ఆగాము. ఇక్కడ టూరిస్టులు అందరూ కూడా ఇక్కడికే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఫుల్ రష్ ఉంటుంది, ఎప్పుడు రష్ ఉంటుంది. అందరూ వీళ్ళు తిరుమల వెళ్ళడానికి భక్తులే. చాలా బాగుంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. మేమైతే మైసూర్ బజ్జీ మా వారికి, నేనైతే ఇడ్లీ గారె తీసుకున్నాను సింపుల్గా. అంటే మేము ఎర్లీ మార్నింగ్ కాదు కానీ 8:30కి అట్లా స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లోడితో లగేజ్లు సర్దుకొని అంతా అవ్వదు కదా. సో అందుకని బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేస్తున్నాం. బాబుకి ఆల్రెడీ సెర్లాక్ ఇంట్లో పెట్టాను, కానీ మేము తినేటప్పుడు కొంచెం తింటాడేమో అని పెట్టాను అనమాట. బాబు గారు చూసారా నైస్గా పడుకున్నారు వాటర్ తాగుతూ. మేమైతే చాలా భయపడ్డాం, కానీ అంత భయపడే అంత ఏం లేదు. చాలా బాగా జరిగింది దర్శనం కూడా, చాలా ఫాస్ట్గా అయింది దర్శనం కూడా. డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మాతో పాటు మీరు కూడా తిరుమల వచ్చేసేయండి. చూడండి, నేను మొత్తం ఎక్కడా మిస్ చేయకుండా అంతా మీకు చూపిస్తున్నాను. మీరు కూడా మాతో పాటు వచ్చినట్టు మీరు ఫీల్ అవ్వాలని. సో మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇక్కడ చూసారు కదా అలిపిరి మెట్లు మార్గం అది. అక్కడ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ అలిపిరి మెట్లు ఎక్కి వెళ్ళే వాళ్ళు. యాక్చువల్లీ నేను కూడా మెట్లు ఎక్కి వెళ్దామని అనుకున్నాము మేము కూడా. అంటే నేనే అడిగాను మా వారిని వెళ్దామని చెప్పి, కానీ మాకు వెంటనే విజయవాడ వెళ్ళే ప్లాన్ ఉంది. సో అందుకని ఇంకా మనం నడుచుకొని వెళ్ళి దర్శనం అంటే బాబుతోటి చాలా కష్టమైపోద్ది, ఇబ్బంది పడతాం, మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఇప్పుడు కారులో అయితే వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ నేను తిరుపతికి వీడియో పెట్టాను, కానీ నాకు అది ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంత ఫాస్ట్గా అసలు ఎవరికి అర్థం కాదు. కానీ నేను ఇంత వీడియో లెంత్ అయితే ఎవరు చూడరు కదా. సో అందుకని నేను అది షార్ట్గా పెడదాం అనుకున్నాను, కానీ నాకే నచ్చలేదు అవుట్పుట్. కానీ పెట్టాను కదా అని ఇంకా డిలీట్ చేయలేదు. అలా ఉంటుందిలే, మనం అన్నీ నేర్చుకోవాలి కదా, మనమేం ఎక్స్పర్ట్లం కాదు కదా. ఇప్పుడు మాట్లాడడం కూడా అంత పర్ఫెక్ట్గా రాదు కదా అందరిలాగా. ఒక్కొక్కటి నిదానంగా నేర్చుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే మనకి చెక్కింగ్ ఉంటుంది కదా, లగేజ్ చెక్కింగ్ అంతా. సో అక్కడైతే ఆగాము. ఇక్కడ మా బాబు అయితే కార్ డ్రైవ్ చేసేస్తాడంట. కార్ డ్రైవ్ చేసేస్తానని అటు ఇటు పడిపోతున్నాడు కూర్చోలేక. నేనైతే చెక్కింగ్ చేయించడానికి వెళ్ళాను. మా దగ్గర ఎక్కువ లగేజ్ లేదనుకోండి, ఒక బ్యాగే ఉంది. ఎందుకంటే అక్కడే కదా ఆల్రెడీ రెడీ వెళ్ళిపోతాం. అక్కడ జస్ట్ బాబుకి గుండు కొట్టించినాక మళ్ళీ స్నానం చేసి రెడీ అవ్వడానికి కాబట్టి ఒక బ్యాగ్ తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా బాబుకు సంబంధించి ఒక బ్యాగు. మా చెక్కింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్ళిపోతున్నాము. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. కానీ నాకు చాలా బాగా అనిపించింది దర్శనం. ఇక్కడ చూడండి, అలా నెల కొడుతున్నాడు కాలుతోటి, గేర్ రాడ్ మీద కాలేసి. ఈ వ్యూస్ ఇదంతా నాకు భలే ఇష్టం అండి. చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్తుంటే అలా తిరిగి ఇలా తిరిగి అటు ఊపేసి ఇటు ఊపేసి భలే ఉండేదిలే. ఏదో ఆ పైకి వెళ్ళిపోయినాక బిల్డింగ్స్ అన్నీ చిన్న చిన్న అగ్గిపెట్టెల్లా కనిపించేయి. మనం అందరం దేవుడి దృష్టిలో కూడా అంతే కదా, చిన్న చీమలంతా. ఇక్కడైతే బాబు గారు హాయిగా నిద్రపోతున్నారు. ప్రశాంతంగా ఉంది. కారు ఎక్కగానే అదేంటో మరి నిద్ర వచ్చేసిద్ది. ఇక్కడ చూసారా చిన్న బాబు ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడో. చిన్న పిల్లల లైఫ్ చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తారు, ఎలా కావాలంటే అలా ఉంటారు. మనకు అలా కాదు, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని
జడ్జిమెంట్ చేస్తారు. ఎలా ఉండాలో కూడా మనకి సొసైటీని నేర్పిస్తుంది. సొసైటీకి తగినట్టే మనం నడవాలి. సర్లేండి, ఆ టాపిక్ గురించి మనకెందుకులే. కానీ ఇప్పుడైతే మీ అద్భుతమైన ఈ వ్యూనంతా చూసేయండి. ఇంత గ్రీనరీ, ఇదంతా మన మనసుకి ఎంతో పీస్ఫుల్గా, ఎంతో హ్యాపీగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేంటి అప్పుడే వచ్చేసామా అన్నట్టుంది, చూసారా? అప్పుడే వచ్చేసాం మేము. మాకే షాక్, అదేంటి అప్పుడే వచ్చేసాం అనుకుంటున్నాం మేము. ఇప్పుడు కొత్త రోడ్ వేశారు, సో అందుకని అసలు 1/2 అవర్ కూడా పట్టలేదండి పైకి రావడానికి. ఎంత బాగుందో కదా! తిరుమలలోకి రాగానే ఆ గోవింద నామాలు వినిపిస్తుంటే ఆ మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఏమంటారు? మీకు ఎలా అనిపిస్తుంది చెప్పేయండి. చూసారా, అందరూ వెళ్తూ ఉన్నారు. పైగా మేము వెళ్ళిన సాటర్డే అయినా కూడా నాకు ఎందుకు అంత రష్ అనిపించలేదు. ఒకవేళ మేము సౌదం కాంప్లెక్స్లో వెళ్ళడం వల్ల మరేమో నాకైతే తెలియదు, కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగుంది. నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చక్కగా అప్పుడు ఊర్లో వేరే ఊరు నుంచి ట్రైన్లో వచ్చి ఇక్కడ బస్సులో తిరిగి మెట్లు ఎక్కే పని అయితే మెట్లు ఎక్కేసి దాని తర్వాత అక్కడ షాపింగ్ చేస్తాము. మెయిన్గా వెంకటేశ్వర స్వామిని చూస్తాము. అంతా కష్టపడి గంటలు క్యూలో ఉన్నా సరే ఆయన్ని ఒక్క సెకండ్ చూసినా చాలు, అదేంటో అంతసేపు పడిన కష్టం అంతా మర్చిపోతాం కదా. చాలా పీస్ఫుల్గా, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి రాగానే ఏదో సాధించేసాం అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే. మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నాము. మేము పైకైతే వచ్చేసాం, కానీ ఇప్పుడు మనం కళ్యాణ కట్టకి వెళ్ళాలి కదా. కళ్యాణ కట్టలో బాబుకి తలనీలాలు తీయించేసి తర్వాత అక్కడ రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మేమైతే వెళ్తూ ఉన్నాము. సో అది ఇక్కడ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో రోడ్డు అయితే. ఇక్కడంతా రూమ్స్ అయి ఉంటాయి కదా, సో అక్కడ అన్నమాట. అసలు నాకైతే తిరుపతి అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే ఎంత బాగుండేది. ఇప్పుడు పెద్ద అయిపోయినాక ఇప్పుడు మా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇంకొన్నాళ్ళు అయితే. మేమైతే వెళ్తూ ఉన్నాము. నేనైతే మీకోసమే అంతా షూట్ చేస్తూ ఉన్నాను. అందరూ చూస్తారు. ఇప్పుడు ఎందరో ఉంటారు కదా రాలేక, ఏ ఒక సిచ్యువేషన్స్ వల్ల. వాళ్ళు కూడా మేము కూడా వచ్చామనే ఫీలింగ్ రావాలి అనే దానికోసమే నేను ఇంత లాంగ్ వీడియో పెడుతున్నాను. లాంగ్ వీడియో కదా అని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి, మీకు చాలా నచ్చుతుంది. నేను తిరుపతి అంతా చూపిస్తున్నాను, మేము లేము ఈ వీడియోలో. మ్యాక్సిమం నేను సరౌండింగ్స్ చూపిస్తున్నాను. తిరుపతిలో ఎలా ఉంది ఇప్పుడు, ఎంత డెవలప్ అయింది అసలు ఏంటి అని. మనము కొన్నాళ్ళ తర్వాత వస్తే మొత్తం మారిపోతుంది కదా, అంత డెవలప్ అయిపోతుంది తిరుపతి. అంత ఫేమస్ కదా మన వెంకటేశ్వర స్వామి వారు. అది మేమైతే ఇంకా కార్ పార్కింగ్ చేసుకుందామని అటు ఇటు కార్ పార్కింగ్ ఎక్కడుందో తెలియక తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ ఈ స్పాట్ ఎంతమందికి తెలుసో చెప్పండి. ఇక్కడ ఫోటోలు దిగిన వాళ్ళు ఎవరు? ఇక్కడ ప్రతి ఒక్కరూ దిగుతారు కదా ఫోటో. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు దిగాం, కానీ ఈసారి బాబుతో అసలు కుదరలేదు. సో మేమైతే ఇక్కడ ఫోటో దిగలేదు. కానీ ఇక్కడ ఫోటో దిగి తిరుపతి వచ్చామంటే చాలు వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి కదా, సో ఇక్కడ ఫోటో దిగి పెట్టేవాళ్ళం అదివరకు. అక్కడ చాలామంది ఉన్నారు, అయినా మాకు అసలు కుదరలేదు. బాబు ఎక్కడ ఏడిపిస్తాడా, ఎక్కడ గుండు సరిగ్గా కొట్టించుకోవడం, ఇంకా అదే టెన్షన్ ఉంది. కానీ ఇంకా అక్కడ ఫోటోలు దిగాలి, ఇక్కడ ఫోటోలు దిగాలి, అసలు ఏం లేదు. మేమైతే వెళ్తూ ఉన్నాము, కానీ చాలా టెన్షన్గా ఉంది చెప్పాలంటే. బాబు ఎలా ఉంటాడో ఏంటో, అసలు గుండు కొట్టించుకుంటాడా లేదా, అసలు ఏం చేస్తాడు, మంచిగా ఉంటాడా లేదా అనేసి టెన్షన్. ఫైనల్గా మేమైతే కార్ పార్కింగ్ దొరికేసింది. కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడికి. కానీ మాకు తెలియలేదు, ఇక్కడ మేము పార్క్ చేసుకుని ముందుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ దగ్గరలో ఒక పార్కింగ్ ఉంది. ఇంకా బాబు గారు అయితే ఇంకా నిద్ర లేవలేదు. కార్ పార్కింగ్ చేసినాక నిద్ర లేపేశాడు. ఎత్తుకోగానే ఆయన నిద్ర లేచిపోయాడు. చూడండి, నిద్ర మొత్తం ఇంకా వదలలేదనమాట. కాకపోతే ఎక్కడికి తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు అన్నట్టు మాత్రం అంతా చూస్తున్నాడు పాపం. చిన్నపిల్లలకి అంతా ఆశ్చర్యమే కదా, ప్రతిదీ కొత్తగా ఉంటుంది, ప్రతిదీ ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం అదంతా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకు. మనం పెద్ద అయిపోయాంగానే చిన్నప్పుడే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ముందు పరిగెడుతున్నారు, వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెనక నేను పరిగెట్టలేక అయిపోతుంది. నేను ముసలిదాన్ని అయిపోయాను. మా ఆయన అదంటాడు, నువ్వు అప్పుడే ముసలిదాన్ని అయిపోయావు అని. అలాగే ఉందండి, ఒక బిడ్డను కనేసరికి జీవితం అయిపోద్దేమో అనిపిస్తుంది. అసలు ఇంకా ఆ పాతకాలంలో డజన్లు కనేసేవాళ్ళు, వాళ్ళ ఓపిక దండం పెట్టాలి. మేమైతే ఇక్కడ కళ్యాణ కట్టగా ఎటు వెళ్ళాలి అని కనుక్కుంటున్నాము. మేము ఇప్పుడు బాబు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ తీయించుకుంటున్నాము. ఎందుకంటే శుభదం కాంప్లెక్స్లో తల్లిదండ్రుల ఆధార్ కార్డులు,
బాబు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉందంటే కనుక వాళ్ళు 12 to 6 దర్శనం టైమింగ్స్. శుభదం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే కనుక శుభదం కాంప్లెక్స్లో 12 to 6 వరకు టైమింగ్స్. ఆ టైంలో మనం మన ఆధార్ కార్డులు, బాబు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడికి వెళ్తే చాలండి. రెడీ అయిపోయి అక్కడ వాళ్ళు మన డీటెయిల్స్ అన్నీ చూసేసి అక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మనల్ని అయితే లోనకి పంపించేస్తారు. అది మేమైతే ఇంక ఇప్పుడు కళ్యాణ కట్టగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మేము చెప్పాను కదా చాలా దూరంలో కార్ పార్కింగ్ చేసుకున్నామని. ఇప్పుడు ఈ మెట్లు పక్కనే ఉందండి కార్ పార్కింగ్, మాకు తెలియలేదు. ఈసారి ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాత్రం అంత దూరంగా కాకుండా దగ్గరలో పెట్టుకోవాలి. ఇక్కడంతా షాపింగ్లు వచ్చేసినాయి చూసారా. ఈ షాపింగ్లు అంటే నాకైతే పిచ్చగా ఇష్టం. మీకు ఎలా ఇష్టం? మీకు ఎంత ఇష్టం చెప్పండి. ఇక్కడ అంతా షాపింగ్లు. ఇక్కడ ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు దర్శనానికి పంచెలు లేదే ఎంట్రీ లేదు కదా. సో భయంకరంగా పంచెలు, షర్ట్లు ఇవన్నీ బాగా అమ్ముతున్నారు. సో అది ఇంకా మేమైతే ఫస్ట్ మా ఆయన అన్నాడు బొట్టు పెట్టిద్దాము బాబుకి, హెయిర్తో ఉన్నప్పుడే ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి మేమైతే బొట్టు పెట్టిచ్చేసాము హెయిర్ తోటే. ఇక్కడ కళ్యాణ కట్టలో కిట్ అని అమ్ముతున్నారు. సోపు, టూత్ పేస్ట్ పౌడరు 35 రూపీస్ అంట. ఇంకా బాబుకైతే నామాలు పెట్టేస్తున్నాము. ఏం రియాక్షన్ లేదు, ఏదో చేస్తున్నారు చేసుకోండి, నాకు సంబంధం లేదన్నట్టు గమ్మనే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే అసలు టెన్షన్ మొదలన్నమాట. ఎలా ఏడుస్తాడా, అసలు ఉంటాడా, గుండు చేయించుకుంటాడా లేదా, అసలు ఏంటి చూడాలి. మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అయితే రావాలి అనుకున్నారు కానీ దర్శనానికి చాలా టైం పడుతుందంట, నార్మల్ దర్శనానికి. సో అందుకనే ఇంకా మాకేమో టికెట్స్ దొరకలేదు. టికెట్స్ దొరికేసరికి బాబుకు 10వ నెల వచ్చేస్తుంది. సో అందుకని ఇంకెవరు రాకపోయినా ముందు మేమైనా వెళ్ళి చేయించుకోమన్నారు వాళ్ళు. తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చులే, ఇప్పుడు మీరు అక్కడే దగ్గరలోనే ఉన్నారు కదా, వెళ్ళి చేయించుకోండి, మీకు దర్శనం కూడా తొందరగా అవుతుంది కదా అని చెప్పి అన్నారు. సో అందుకని మేమే వచ్చేసాము. ఇక్కడైతే ఈ తలనీలాలకి ఇవి ఇస్తారు కదండి, వాటి కోసం అయితే చాలా క్యూ ఉంది, అక్కడ టైం పట్టింది. ఫైనల్గా మేమైతే గుండు కొట్టించుకునే ప్లేస్కి వచ్చేసాం. ఇప్పుడు చూడాలి మా బాబు రియాక్షన్. చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు నవ్వుతున్నాను కానీ అప్పుడైతే చాలా టెన్షన్ అయ్యింది అసలు. అమ్మ మెయిన్ ఏంటంటే మా బాబు గుండుకి ఎలా కూర్చుంటాడో లేదో పక్కన పెడితే మా బాబు హెయిర్ అయితే పిచ్చగా మిస్ అయిపోతున్నామండి మేము. ఎంత బాగుంటుందో సిల్కీగా చూడండి, ఎంత పెద్ద జుట్టు. ఈ పెద్ద జుట్టు మళ్ళీ ఎప్పటికి వస్తుందో అయ్యో అని చాలా టెన్షన్ పడ్డాం అసలు మేమైతే. బట్ ఫైనల్లీ గుండె అయితే అయిపోయిందండి, వస్తుంది అదే. బాబు అయితే కూర్చున్నాడు. ఇంకా అక్కడ ఆయనకు చెప్పాము జాగ్రత్తగా తీయండి, మాడి ఇంకా ఆరలేదు అంటే, మేము ఇలాంటి పిల్లలకి చాలామందికి చేస్తూనే ఉంటాము, మీరైతే టెన్షన్ పడద్దు, జాగ్రత్తగా చేస్తామని చెప్పారు. ఫస్ట్ హాఫ్ అంతా బాగా తీర్చుకున్నాడు చూడండి, ఎంత చక్కగా కూర్చొని. కానీ తర్వాత అలా కాదు, అసలు ఇంక ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాడు. అస్సలు ఆపలేకపోయాము, ట్రై చేస్తూ ఉన్నాము. ఇంకా బొమ్మలు కూడా తీసుకెళ్ళాను కంట్రోల్ చేయడానికి పాపం, కానీ కంట్రోల్ కాలేదు. మెయిన్గా ఏంటంటే తీస్తున్నందుకు కూడా కాదు, మా బాబుని ఏంటంటే కదపకుండా అలా గట్టిగా పట్టుకుంటే నచ్చదు, ఆయన ఫ్రీగా వదిలేయాలి. కానీ అట్లా ఫ్రీగా వదిలేస్తే గుండు ఘాట్లు పడతాయి కదా. సో అందుకని మా బాబుకైతే వెనక పిల్లకి ఉంచాను, చూసారు కదా. ఆ పిల్లకి ఏంటంటే మాకు వేరే చోట మొక్కు ఉంది అమ్మవారికి విజయవాడలో, అక్కడ తీయించాలి అది. సో అందుకనే ఇవాళ గుండు కొట్టించగానే మేము అక్కడికైతే వెళ్ళిపోతాము. ఇంకా బాబుకైతే దిష్టి తీసి మంగళాయనకి డబ్బులు అయితే ఇచ్చేసాము. ఇంకా మేమైతే రెడీ అయిపోయి వచ్చి నామాలు అయితే పెట్టించుకుంటున్నాము. చెప్పాను కదా మొక్కు ఉందని చెప్పి. మేము మా ఆయన మా విజయవాడలో మా ఓన్ హౌస్ ఉంది కదా, అక్కడ మాకు టెంపుల్ ఉంది, కర్మారి అమ్మన్ టెంపుల్ అని, అక్కడ మొక్కు ఉంది. సో అక్కడ తీపిస్తాం అది. దాంతోపాటు బాబుని తులాభారం కూడా వేస్తున్నాము. ఆ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడలేదంటే కనుక ప్లీజ్ చూసేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నాకు ఎంతో వాల్యుబుల్. మీరు ఒక్క కామెంట్ పెట్టినా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మేమైతే ఇంకా దర్శనానికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫోటో అంతా కూడా తీయించుకున్నాము చిన్నగా. ఇక చూడండి, ఇక్కడ చిన్ని క్యూట్ టోపీ కొన్నాం బాబుకి, గుండు కొట్టించాం కదా అని. ఆయన చూడండి ఫ్రస్ట్రేషన్, చిరాగ్గా ఉన్నాడు. ఫోటోకి చూడు బాబు అన్నా కూడా అసలు చూడటలేదు. ఆ మొహం చూడండి ఎలా పెట్టుకొని కూర్చున్నాడు. ఏంటో ఇల్లు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఇల్లు ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు అని చెప్పి ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, భలే సింక్ అయ్యాయి కదూ. ఇంక మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాము. దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది మేమైతే వచ్చినాక మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. మా బాబు మొహంలో అయితే అసలు హుషారే లేదు.
ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. మేము 12:30కి కాదు 12:50కి దర్శనానికి అయితే వెళ్ళాము. రెడీ అయిపోయి అంతా చేసుకొని 12:50కి దర్శనానికి వెళ్తే మాకు 1:40 కల్లా మేము బయటకైతే వచ్చేసాము. 1:40 కల్లా వచ్చేసాము. సో అంటే మాకు ఒక 50 మినిట్సే పట్టింది. చెప్పాను కదా, అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక అసలు ఎక్కడ వెయిటింగ్ లేదండి. మొత్తం నడవడమే, అసలు ఎక్కడ ఆపలేదు మనల్ని. అందరూ బుజ్జు కోడి పిల్లలాగా అందరూ చిన్న పిల్లలు భలే క్యూట్గా ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మా బాబు కూడా నిద్రపోయాడు, ఇబ్బంది పెట్టలేదు. ఇంకా అక్కడ దర్శనం అది కూడా బాగా జరిగింది. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఉంటుందంట 1 ఇయర్లో పిల్లలకి. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనుకుంటున్నాం. చూడాలి ఏమవుతుందో తెలీదు. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. చిన్నగా షాపింగ్ చేశాను. షాపింగ్ ఏం చేశాను అనేది కూడా లాస్ట్లో మీకు పెట్టాను, చూడండి. అది కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా వ్యూ అంతా చూస్తారు కదా అని నేనైతే షేర్ చేశాను. నాకు మెట్లు ఎక్కి రావడం అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎంత ఇష్టమో, చాలా బాగుంటుంది కదా. చిన్నప్పుడైతే మా అక్క వాళ్ళతో, అన్న వాళ్ళతో అందరితో వచ్చేవాళ్ళం. ఇంక ఇప్పుడైతే పెద్దోళ్ళం అయిపోయాం, అంత ఓపిక ఉన్నట్లా. మేమైతే కిందకు దిగేసరికి 4 అయిపోయింది. అక్కడ పైనే అన్నదానం చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ స్వామివారు అక్కడ వీధుల్లో తిరుగుతారు కదా ఊరేగింపుగా, అక్కడికి వచ్చారు. సో అందరిని ఆపేశారు. సడన్గా వదిలేసరికి చాలామంది ఉన్నారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అస్సలు ఓపిక లేదు. ఇంకా బాబు కూడా ఏడ్ చేస్తాడు అంత క్యూలో అంటే గాలాడక అని చెప్పి మేమైతే ఇంకా ఇక్కడ మార్నింగ్ ఆగాం కదా బ్రేక్ఫాస్ట్కి, అక్కడే ఆగాము. ఇంక ఇక్కడ చూడండి బాబు గారు ఆటలు గొడవ చేస్తున్నాడు. ఆయనకైతే పైనే నాకు అక్కడ నైవేద్యం దద్దోజనం పెట్టారు. బాబుకి అది పెట్టేశాను అక్కడ. మేమైతే ఇంకేం తినలేదు. ఇంక సర్లే పైన ఎంతైనా కొంచెం బాగు, మనం ఎలాగో లోకలే కదా, కిందకు వచ్చి తిందామని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఇంక ఈవినింగ్ 4 అయిపోయింది కదా, ఇంకా మీల్స్ ఉంది. మీల్స్ తీసుకొని తినేసాము. ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి హడావిడిగా అలాగే సర్దుకొని విజయవాడ అయితే వెళ్ళిపోవాలి. మా ట్రైన్ మళ్ళీ 8కి. సో ఇంటికి వెళ్ళేసరికి మాకు 4:30 అయిపోయింది. మళ్ళీ వెళ్ళి అన్నీ సర్ది అటు సర్ది నా పని అయిపోయింది. మెయిన్గా చెప్పాలంటే మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. రెస్టారెంట్ అంతా అయిందే, హడావిడి అంతా అయింది. మా మీల్స్ అయితే వచ్చేసింది, సింపుల్ మీల్స్. బాబు అయితే ఆడుకుంటున్నాడు. చిన్నపిల్లలు లైఫ్ ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అండి. నిజంగా నేను ఆ రోజులన్నీ మిస్ అయిపోతున్నాను. చిన్నగా ఉన్నప్పుడేం పెద్ద అయిపోవాలనిపిస్తుంది, పెద్దగా ఉన్నప్పుడేం చిన్నగా ఉండాలనిపిస్తుంది. ఏంటో ఈ మనుషులు ఎలా ఉంటారో అలా నచ్చదు కదా. ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా నేనేం తీసుకున్నాను అని చెప్తానన్నాను కదా లాస్ట్లో. మేమైతే ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నాము. ఫోటో దిగి మెమరబుల్గా ఉంటుంది ఫస్ట్ టైం కదా అని. ఇంకా బాబుకి కొన్ని టాయ్స్ తీసుకున్నాం. ఇదేమో బ్యాటరీస్ వేసుకుంటే వస్తుంది. ఈ డమ్ములు కొడితే భలే నవ్వుతున్నాడు. ఇదేమో లైట్ వస్తుంది. నేను లైట్ చూపించలేదు, ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపీలు తీసుకున్నా. గుండు బాస్కి 2 గుండు బాస్ టోపీలు తీసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఓకే, బాయ్.